వెల్కమ్ టు రాలీస్ కిచెన్. సమ్మర్ వచ్చిందంటే మనకు గుర్తుకు వచ్చే రుచులు చాలా ఉంటాయి కదా. అందులో ముఖ్యంగా ఆవకాయలు చాలా వెరైటీలు పెడుతూ ఉంటాము. అయితే అన్నింటిలోనూ మా ఇంట్లో ఇష్టంగా తినే మామిడికాయ మరియు మామిడి అల్లంతో తురుము నిల్వ పచ్చడి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మామిడి అల్లము కొన్ని నెలలు మాత్రమే దొరుకుతుంది. అచ్చం మామిడికాయ తురుముతోటి నిల్వ పచ్చడి పెట్టాలంటే రాలేస్ కిచెన్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చేశాను. ఆ వీడియో లింక్ని పిన్ కామెంట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే రాలేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. మామిడికాయలను కడిగి తుడిచిన తర్వాత పైన చెక్కు పీల్ చేసి ఇస్తే మార్కెట్లోనే ఇలా పొడవుగా కట్ చేసి ఇస్తారు. ఇంటికి తెచ్చిన తర్వాత జీడి టెంకులను కూడా తీసేసి పొడిగా ఉన్న క్లాత్ తోటి తుడిచిపెట్టుకోవాలి. మామిడి అల్లం కూడా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత పీల్ చేసుకొని తురుముకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను కూడా తురుము పెట్టుకోవాలి. మిక్సీ జార్లు కానీ చేతులు కానీ తడి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మామిడికాయ తురుము, మామిడి అల్లం తురుము రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మామిడికాయ తురుము 3 కప్పులు వేసుకొని 1 కప్పుకి అల్లం తురుము వేసుకోవాలి. 1 కప్పుకి కారం, 1 కప్పుకి ఆవపిండి, 1 కప్పుకి పొడి చేసిన రాళ్ళ ఉప్పు, 1 టేబుల్ స్పూను మెంతిపిండి, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ మెజర్మెంటు పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత పచ్చడికి తాలింపు వేయాలి. అందుకోసం ఒక గిన్నెలో 2 కప్పులు నువ్వుల పప్పు నూనె వేసుకొని 1 గుప్పెడు ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, పావు కప్పు వరకు దంచిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తర్వాత ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే మాత్రం పచ్చడికి ఆవిరి తడిపై వచ్చేసి పచ్చడి పాడైపోతుంది. ముందుగా కలిపిన తురుము పచ్చడి తాలింపులో వేసి కలుపుకొని 3 రోజుల పాటు జాడీలో స్టోర్ చేసుకుంటే మామిడికాయ మరియు మామిడి అల్లం తురుము నిల్వ పచ్చడి సిద్ధమైనట్టే. ఈ తురుము పచ్చడి చేసిన రోజు నుంచే తినేసేయచ్చు. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ తురుము నిల్వ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రాలీస్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు రాలీస్ కిచెన్. సమ్మర్ వచ్చిందంటే మనకు గుర్తుకు వచ్చే రుచులు చాలా ఉంటాయి కదా. అందులో ముఖ్యంగా ఆవకాయలు చాలా వెరైటీలు పెడుతూ ఉంటాము. అయితే అన్నింటిలోనూ మా ఇంట్లో ఇష్టంగా తినే మామిడికాయ మరియు మామిడి అల్లంతో తురుము నిల్వ పచ్చడి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మామిడి అల్లము కొన్ని నెలలు మాత్రమే దొరుకుతుంది. అచ్చం మామిడికాయ తురుముతోటి నిల్వ పచ్చడి పెట్టాలంటే రాలేస్ కిచెన్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చేశాను. ఆ వీడియో లింక్ని పిన్ కామెంట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే రాలేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. మామిడికాయలను కడిగి తుడిచిన తర్వాత పైన చెక్కు పీల్ చేసి ఇస్తే మార్కెట్లోనే ఇలా పొడవుగా కట్ చేసి ఇస్తారు. ఇంటికి తెచ్చిన తర్వాత జీడి టెంకులను కూడా తీసేసి పొడిగా ఉన్న క్లాత్ తోటి తుడిచిపెట్టుకోవాలి. మామిడి అల్లం కూడా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత పీల్ చేసుకొని తురుముకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను కూడా తురుము